ఒక అడవిలో సింహం సింహం అంటే ఎవరు? అడవికి రాజు కదా. సింహం అంటే ఎవరు? అడవికి రాజు. ఆ సింహం రోజు జంతువులన్నీ తినేసేదట. అడవిలోని జంతువులు ఉంటాయి కదా, జింక, నక్క, ఇలా బోల్డ్ ఉంటాయి కదా, దానికి దొరికిన వాటినల్లా తినేసేదట సింహం. రోజుకో జంతువు. అలా ఆ జంతువులన్నీ భయంతోటి బయటికి రాకుండా ఉండేవాడు. అంటే వాడు ఆకలేసేది, కానీ బయటకు వస్తే ఏం చేసేది? సింహం తినేస్తుందని భయం. సరే తర్వాత అది అయితే అప్పుడు ఆ సింహం ఏం చేసింది తెలుసా? జంతువులన్నీ బయటికి రావట్లేదు. అప్పుడు భయంతో ఆకలితోటి అక్కడే వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయేవాట. అప్పుడు జంతువులన్నీ ఒక సమావేశం చేసుకొని ఒక మాటకు వచ్చాయంట. ఏంటంట? ఈ సింహం మనందరినీ చంపేస్తుంది, ఇలా కాదు అని అనుకుంటే అప్పుడు నక్క ఉంటుంది కదా, నక్క ఏం చేస్తున్నప్పుడు నక్క నుంచి ఒకటి చెప్పింది, ఇలా సింహం మన మీద రాకుండా మనమే రోజు ఒకరిని సింహం దగ్గర వెళ్తే మనల్ని తింటారు కదా, మిగిలిన వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండొచ్చు కదా అని చెప్పిందట నక్క. అప్పుడు మిగతా జంతువులన్నీ కూడా సరే అని అనుకున్నాయి. అప్పుడు సింహం దగ్గరికి నక్క వెళ్ళి, ఇలా మేము రోజు మీకు ఒక ఆహారం అవుతాము, మిగతా వాళ్ళని ఏమీ చేయండి అని చెప్పారు. సింహం కూడా దాన్ని ఒప్పుకొని, అయితే మీరు రోజుకు ఒకరు ఆహారంకి రండి, ఎవరైనా ఒక రోజు తప్పిపోయినా నేను మళ్ళీ నా వేటలో కొనసాగిస్తాను అని చెప్పిందట. అర్థమైందా? అప్పుడు రోజుకు ఒక జంతువు వెళ్ళి సింహానికి ఆహారం అయిపోయావట. ఒక రోజు కుందేలు తన వంతు వచ్చేసరికి కుందేలుకి సింహానికి ఆహారం ఇష్టం లేదు, దానికి బతకాలని ఉందంట. అప్పుడు కుందేలు ఏం చేస్తుంది? లేట్గా వెళ్ళింది సింహం దగ్గరికి. ఎలా వెళ్ళింది? లేట్గా వెళ్ళింది సింహం దగ్గరికి. కుందేలు లేట్గా వెళ్ళి సింహంకి కోపం వచ్చింది. అప్పటికి నేను ఎందుకు ఈరోజు లేటుగా వచ్చావు, నాకు ఆకలి వేస్తుంది, నువ్వు నా మాట తప్పావని చెప్పిందట. అప్పుడు కుందేలు అన్నదంట, లేదు లేదు, నేను మీకు ఆహారం అవ్వడానికి వస్తుంటే దారిలో ఇంకో పెద్ద సింహం ఎదురయ్యి నన్ను తిందామని చూసింది. అప్పుడు నేను చెప్పాను, నేను కానీ మా సింహం రాజు దగ్గరికి వెళ్ళకపోతే అది మా మిగతా జంతువులన్నీ తినేస్తుంది, అందుకే నేను లేట్ అయ్యింది మహారాజా అని చెప్పిందట. అప్పుడు ఇంకో సింహం అది, మీ రాజు కన్నా నేనే గొప్పవాడిని అని చెప్పిందట. అప్పుడు ఈ రాజు మండింది సింహంకి మండిపోయి, ఆ సింహం నాకు చూపించు, నేను దాని అంతు చూస్తానని చెప్పిందట. అప్పుడు కుందేలు ఈ సింహాన్ని ఒక నుయ్యి దగ్గర తీసుకెళ్ళింది. నూతిలో ఏముంటది? వాటర్ ఉంటుంది కదా. అప్పుడు ఆ సింహం పైన చూస్తే కింద ఎవరు కనిపిస్తారు? ఇంకో సింహం కనిపిస్తుంది కదా. ఆ సింహం అరిస్తే వాటర్లో ఉన్న సింహం కూడా అని అరిచింది. అరిస్తే సింహంకి కోపం అయిపోయి బావిలో దూకేస్తే పాపం దానికి ఈత రాక చచ్చిపోయింది అందులోనే. అప్పుడు కుందేలు ఏమన్నా అనుకుంది, ఇది సింహం చేస్తున్న కర్మ, ఎవరు తీసిన గోట్లో వాళ్ళే పడతారు అని అనుకుంది తెలుసా ఎవరికి. అందుకే ఈ కథలో మనకి ఏంటంటే ఎవరికి మనం అపకారం చేయకూడదు. ఓకేనా? అయిపోయింది క్లాస్.